నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మనుబోలు, అనుసముద్రంపేట వంటి ప్రాంతాల్లో కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయి విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని మర్రిపాడు మండలం కదిరనేపల్లి గ్రామానికి చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 ఎకరాల్లో సాగు చేసిన డ్రాగన్ ఫ్రూట్ పంట అకాల వర్షాలతో తీవ్రంగా దెబ్బతిందని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పూత దశ ప్రారంభం కానుండగా పెద్ద ఎత్తున వీచిన ఈదురుగాలులు వర్షంతో పంట పూర్తిగా నాశనమైందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు పెంచులయ్య విజ్ఞప్తి చేస్తున్నారు. మాది కదిరనేపల్లి గ్రామం. నేను మంచాల పెంచలేను. నేను ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పోయిన సంవత్సరం స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ మొక్కొచ్చి ఫ్రూట్స్ అనేది కొంచెం చేసుకుంటున్నాను. ఈరోజు వర్షం వల్ల, గాలి తుఫాను వర్షం వల్ల చాలా నష్టపరిహారం జరిగింది. మొక్కలైతే కనీసం ముక్కాలు భాగం మొక్కలు రాలిపోయి ఉన్నాయి. ఒక రేకుల షెడ్ కూడా వేసుకొని ఉన్నాను. ఆ రేకుల షెడ్ రేకులన్నీ పగిలిపోయి ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నాయి గాలికి, వర్షానికి. నేను ఈ నెలలో నాకు ఫ్రూట్స్ అనేది స్టార్ట్ అయ్యే టైంలో ఈ రకంగా జరిగింది. నేను అదే ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నాను. నాకు ఎంక్వైరీ చేసుకొని నా తోట దగ్గరికి వచ్చి ప్రభుత్వం నాకు ఏదో తగిన సహాయం చేయమని కోరుకుంటున్నాను. మాది కదిరనేపల్లి గ్రామం. నేను మంచాల పెంచలేను. నేను ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పోయిన సంవత్సరం స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం